సమంత భూతశుద్ధి వివాహం చేసుకున్నారని తెలియగానే అందరూ ఆ వివాహ ప్రక్రియ ఏంటని ఆరా తీశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. కొడవ తెలుగు సాంప్రదాయాల ప్రకారం విజయ్ దేవరకొండ రష్మిక వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. తెలుగు సాంప్రదాయం ప్రకారమే విజయ్ రష్మిక మెడలో మాంగళ్య ధారణ చేస్తాడు. దాంతోపాటే కొడవ సాంప్రదాయం ప్రకారం కూడా వీరిద్దరూ ఒక్కటవ్వనున్నారట. కొడవ వివాహ పద్ధతి ప్రత్యేకతలు ఏంటంటే నీలగిరి ప్రాంతాన్ని కొడనాడు లేదా కొడవ అంటారు. ఈ ప్రాంతాల్లో జరిగే వివాహాలు సాధారణ హిందూ వివాహాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటాయి. సాధారణంగా హిందూ వివాహాల్లో హోమం లేదా అగ్ని చుట్టూ 7 అడుగులు వేస్తారు. కానీ కొడవ సాంప్రదాయంలో అగ్ని లేకుండానే పెద్దల ఆశీర్వాదంతో వివాహం జరుగుతుంది. ముహూర్తం అనేది కొడవ వివాహ క్రతువులో ప్రధానమైన ఘట్టం. వరుడు వధువు తమ తమ ఇళ్లలో లేదా కళ్యాణ మండపంలో విడివిడిగా ఈ ముహూర్త వేడుకను జరుపుకుంటారు. పెద్దలు వారి తలపై అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు. ఇక కొడవ వివాహ పద్ధతిలో గంగ పూజ ప్రధానం. వివాహం తర్వాత వధువు వరుడి ఇంటికి వెళ్లినప్పుడు ఈ పూజ నిర్వహిస్తారు. వధువు నీటి బిందెను తలపై పెట్టుకుని నడుస్తుంటే వరుడి తరపువారు ఆమెను అడ్డుకుంటూ సరదాగా ఆట పట్టిస్తారు. ఇది ఆమె ఆ కుటుంబంలో బాధ్యతలను స్వీకరించడానికి ప్రతీక. అంతేకాదు, కొడవ వివాహ పద్ధతిలో పూజారులు లేదా బ్రాహ్మణుల ప్రమేయం ఉండదు. కుటుంబంలోని పెద్దలే అన్ని ఆచారాలను నిర్వహిస్తారు. అంతేకాదు, కొడవ వివాహాల్లో పాండికర్రీ వంటి ప్రత్యేక మాంసాహార వంటకాలను వడ్డిస్తారు. పాండికర్రీ అంటే మరేదో కాదు, పంది మాంసం. పూర్వం కొడవ ప్రజలు అడవి పందులను వేటాడి ఈ వంటకాన్ని చేసేవారు. అలా మొదలైన సాంప్రదాయం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం పెంపుడు పంది మాంసంతో దీన్ని తయారు చేస్తున్నారు. అయితే తినాలా వద్దా అనేది వాళ్ళ చాయిస్. బట్ సాంప్రదాయం ప్రకారం పాండికర్రీని వండిస్తారు.